ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నువ్వు మాట్లాడే మాటలు నీకైనా అర్థమవుతున్నాయా? అంతా అర్థమైందమ్మా. అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నాను. ఎన్ని రోజులు నేనున్నానని గిరిగీసుకుని ఉండిపోయిన బిహారీ గారు ఇప్పటికైనా సహస్రమ్మతో భర్తలాగా మెలిగారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను చెయ్యెత్తి కొట్టాలో నీకు చేతులెత్తి మొక్కలు కూడా నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. ఏమనమ్మా, ఇప్పుడు మీరు మీ చేతులతో సహస్రమ్మని విహారీ గారిని కలిపి ఆశీర్వదించండి. వాళ్ళు సంతోషంగా ఇలాగే ఉండి మీకు త్వరగా వారసుడినివ్వాలని దీవించండి. ఇప్పుడు మీరు అదే చెయ్యాలి. నీ మెడలో నా కొడుకు కట్టిన తాళి ఉంది. నా కొడుకుతో పెళ్ళవడం వలన ఆ మెట్టెలు, ఆ గాజులు, పసుపు కుంకాలు ఉన్నాయి. కానీ నీలో మాత్రం వాడు నీ భర్త అనే స్వార్థం కొంచెం కూడా లేదా? నీలాగా ఏ అమ్మాయి ఉండదు, నీలా ఏ భార్య బ్రతకదు. నీ కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా, నీ భర్త వేరే వాళ్లతో జీవితం పంచుకున్నా నీకు మాత్రం బాధ కానీ, ద్వేషం కానీ, కోపం కానీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ భర్త సంతోషాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నిన్ను కలియుగంలో పుట్టిన సతీ సావిత్రి అనుకోవాలా, లేక మా కుటుంబాన్ని నిలబెట్టడానికి వచ్చిన దేవత అనుకోవాలా? అమ్మా, దయచేసి అలా పోల్చొద్దమ్మా. నన్ను ఆపదలో ఆదుకున్న దేవత మీరు. మా నాన్న ఆరోగ్య పరిస్థితిని గ్రహించి ఆ రోజు దయ తలిచి నా మెళ్ళలో తాళి కట్టిన మహానుభావులు విహారీ గారు. మీరు, మీ కుటుంబం ఎప్పుడూ బాగుండాలి. నేను ఏ త్యాగం చెయ్యట్లేదమ్మా. విహారీ గారు, సహస్రమ్మ బాగుండాలి. నాకు ఇంతకన్నా వేరే కోరికలేమీ లేవు. ఈ పరిస్థితుల్లో నీకు కళ్ళు రావాలని కూడా కోరుకోకుండా నా కొడుకు జీవితం బాగుండాలని కోరుకుంటున్నావు. ఇలాంటి మంచి మనిషికి ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు?